హాయ్ అండి. మా అత్తయ్య గారింటి దగ్గర అయితే గనుక ఈరోజు వినాయక సంతర్పణ ఉంది చూడండి. ఇదైతే గనుక మొన్నే కట్టారండి వంగవీటి రంగబొమ్మ. వీడియో చూడండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచనపాన్ వీలక్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇది వచ్చేసి మా గుడ్లవల్లేరు ఏరియా అండి. ఇది వచ్చి సెంటర్ అనమాట. సో సెంటర్ నుంచి అయితే కనుక లాక్డౌన్ అని ఉంటుంది కింద. ఇక్కడ లాకులు అంటారు. సో పైకి వెళ్ళాలి. ఇక్కడైతే కనుక వంగవీటి రంగబొమ్మ మొన్నే కట్టారండి కొత్తగా. సో ఇది అయితే కనుక మనకి స్టాచ్యూ కనిపించిద్ది అనమాట రోడ్ మీదకే. సో చూడొచ్చు ఇక్కడ మీరు 3 బొమ్మలు అయితే ఉంటాయి. మధ్యలో అయితే రంగయ్య బొమ్మ. సో అక్కడ నుంచి లాకల కిందకి దిగ్గానే ఇంకా మనకి వినాయకుడి గుడి అయితే వస్తుంది. ఇదైతే కనుక ఈరోజు అన్న సమారాధన ప్లస్ నిమజ్జనం అనమాట. సో ఇది వచ్చేసి అన్న సమారాధన వీడియో. ఇలా ముందుకెళ్తే కనుక సో ఇదైతే ఇంకా లోకల్ దగ్గరికి వెళ్తే దుర్గమ్మ తల్లి గుడిని దసరా అయితే కనుక ఇక్కడ ఫుల్గా చేస్తారనమాట. సో మన శ్రావణ మాసం ఆదివారం కూడా 4 ఆదివారాలు కూడా బాగా భారీగా చేస్తారు ఇక్కడ. సో గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకైతే కనుక వెళ్ళిపోవాలి. మాకైతే ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇలా నడుచుకుంటూ వెళ్తే కనుక మన సంతర్పణ అనేది లేడీస్కి లోపల, జెంట్స్కి అయితే బయట ఇలా సపరేట్గా అయితే పెడుతున్నారండి. ఇదైతే కనుక ఇప్పుడు మనం చూసేది జెంట్స్ అనమాట. ఎంత ఎంత రష్ ఉందో చూడొచ్చు మీరు ఇక్కడ. ఫుల్గా రష్ ఉందండి. ఇదైతే కనుక మా వారి ఫ్రెండ్ సర్కిల్ ఏరియా అనమాట. సో మా వారి ఫ్రెండ్స్ అండ్ మా వారు అంటారనమాట ఇందులో. సో మొత్తం వాళ్ళదేనండి సెంటర్. ఈ సెంటర్లో అయితే కనుక ఇక్కడ నిమజ్జనం అనేది చేస్తారనమాట. సో ఇది వచ్చేసి అన్న సంతర్పణ వీడియో. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇదైతే ఇక్కడ పెట్టిన వినాయకుడి బొమ్మని ఎలా ఉందో వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మట్టి వినాయకుడు అండి, సూపర్ ఉంది అసలు. చాలా అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి వీళ్ళందరూ మా వారి ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడైతే కనుక ఎవరన్నా చందా ఇచ్చే దాతలు ఉంటే ఇక్కడైతే కమిటీ మెంబర్లకి చందా రాయించుకొని ఇటు నుంచి అయితే కనుక వెళ్తారు. ఇక్కడైతే కనుక ఇంకా స్టూల్ వేసి కూర్చున్నారు. ఇక్కడ గుడ్లవల్లేరు పోలీసులు అండి వీళ్ళందరూ. వీళ్ళైతే కనుక సన్మానం చేశారనమాట. సో ఇదైతే కనుక ఇంకా వంటలు జరుగుతున్నాయి ఇక్కడ. వంటలు అయితే అయిపోయినాయండి. ఇవన్నీ అయితే కనుక లేడీస్ వైపు ఇది. సో లేడీస్ అయితే వడ్డం చేస్తున్నారు. అంటే ఫుల్ రష్ ఉంటున్నారు కాబట్టి జెంట్స్కి వేరుగా, లేడీస్ వేరుగా సపరేట్గా పెడుతున్నారనమాట. సో వచ్చేసి ఇక్కడ చేసిన వంట రకాలు ఎన్ని రకాలు చేశారో. ఐటమ్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. సో అటుకే బజ్జీ, పులిహోర, వంకాయ శనగపప్పు, పచ్చడ అండ్ ఇది వచ్చేసి కేసర. సో చూడొచ్చు ఇక్కడ లేడీస్ అంత బాగా వడ్డం చేస్తున్నారు. ఓన్లీ లేడీస్ అయితే కనుక ఇటైతే కనుక వచ్చి భోజనం అయితే చేస్తున్నారండి. అన్న సమారాధన అయితే స్వీకరిస్తున్నారనమాట. సో వీళ్ళందరూ అయితే కనుక చాలా బాగా వడ్డం చేస్తున్నారండి. ఎందుకంటే లేడీసే కాబట్టి ఏం తిన్నా సరే వచ్చి అడగచ్చు అనమాట. ఇది కావాలి, ఇది కావాలని. సో అలా అనమాట. చూడొచ్చు ఇక్కడ ఓన్లీ సంతర్పణ అయితే బాగా జరుగుతుందండి. సో మీ వైపు ఎలా జరిగిందో కూడా చెప్పండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా సన్మానం అయితే చేస్తున్నారన్నమాట. గుడ్లవల్లేరు పోలీసులు అనమాట వీళ్ళు. సో ఎంతైనా సో ఇంకా అప్పుడే స్కూల్ పిల్లలు అయితే కనుక అప్పుడే స్కూల్ మధ్యాహ్నం పూటలుగా లంచ్ టైం అనమాట. సో వాళ్ళందరూ వచ్చి అయితే కనుక చక్కగా సమారాధన అయితే కనుక స్వీకరిస్తున్నారు. సో స్కూల్ పిల్లలు అండ్ కాలేజ్ పిల్లలు అందరూ అనమాట. సో లేడీస్కి అయితే కనుక సపరేట్ కాబట్టి మన వాళ్ళే అందరూ ఉంటారు కాబట్టి చక్కగా అయితే కనుక పీస్ఫుల్గా కూర్చొని తినొచ్చు. ఇక్కడైతే కనుక లేడీస్ అందరూ క్లిప్ అయితే తీసాము. సో వీళ్ళందరూ అయితే కనుక అటెండ్ చేస్తున్నారనమాట. సో గమనించట్లేదు, ఇక్కడ లేడీస్ అందరూ ఒకేటే శారీస్ కట్టారనమాట. సో తెలియాలని ఇక్కడ ఇంకా లేడీస్ అయితే కనుక ఎలా చేస్తున్నారు చూడొచ్చు మీరు. ఏం కావాలమ్మా ఏంటని చెప్పేసి అయితే కనుక చాలా బాగా అడిగి పెడుతున్నారు. సో చాలా బాగా అయితే సంతర్పణ జరుగుతుందండి. ఇక్కడైతే కనుక మా మీద కామెడీలు చేస్తున్నారు అనమాట. వీడియో తీస్తుంటే జోక్స్ వేస్తున్నారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి జెంట్స్ వైంది. జెంట్స్ వైపు అయితే కనుక జెంట్స్ అయితే కనుక అర్థం చేస్తున్నారు. సో ఎవరికాళ్ళకన్నీ సపరేట్గా పెడితే అంత ఫుల్ రష్ అనిపించదు అనమాట. సో ఎటు వచ్చినట్టయితే కనుక అన్న సమారాధన స్వీకరించి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఇంకా మా వారి ఫ్రెండ్స్ అందరూ అయితే చంద్ర కమిటీ దగ్గర అయితే కూర్చున్నారు. ఇక్కడైతే కనుక చందాలు అనేది రాయించుకుంటున్నారు. ఇక పక్కన అయితే భోజనాలు అన్నీ చేశారు కాబట్టి ఇక్కడైతే కూర్చున్నారనమాట. సో దేవుడి ముందు అయితే కనుక టెంట్ వేసి కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళందరూ అయితే కనుక మాట్లాడుకుంటున్నారు నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇదైతే కనుక ఇక్కడ ఇంకా ఫుల్ రష్ ఉండే అండి. ఇటు వచ్చేసి అయితే కనుక దీనికి ముందు అయితే స్కూల్ ఉంటుంది. స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చారనమాట అప్పుడే. ఇక్కడ ఇంకా మా వారి ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే కనుక నించున్నారనమాట. తర్వాత నిమజ్జనం ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. అంటే నిమజ్జనానికి ట్రాక్టర్ చేత ఆడుతుంటారు, డెకరేషన్ చేత. సో వీడియో అయితే కనుక ఇదండి. సో ఇక్కడైతే కనుక అందరూ కూర్చొని సమావేశం వేసుకుని అయితే కనుక చేస్తున్నారు. చాలా బాగా జరిగిందండి. సో అన్న సమారాధన అనేది. సో మీకు కనుక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వినాయకుడి విగ్రహం ఇచ్చిన దాతలు అయితే కనుక వీళ్ళేనండి. సో బొమ్మ కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ నిమజ్జనం టైం అండి ఇది. వినాయకుడి ముందు అయితే కనుక ఒక పంచిలాగా వేసి అందులో అప్పటికప్పటికి రైస్ వండి, ముద్దపప్పు కర్రీ వండి దీపారాధన అయితే చేశారనమాట వీళ్ళు. సో ఇక్కడైతే పంతులు అయితే కనుక ఇంకా మంత్రాలు చదువుతూ అయితే వాళ్ళతో చేపిస్తున్నారు. సో ఎందుకు ఇలా పెడతారో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వినాయకుని తీసే ముందు అయితే కనుక ఇలా తీస్తున్నారు.
సో ఇంక పంతులు అయితే కనుక అన్నీ చెప్పి మంత్రాలు చెప్పి అయితే కనుక చేపిస్తున్నారు. ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీళ్ళు అడుగుతుంటే కొన్ని డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చేపిస్తున్నారు. సో ఇంక ఇక్కడ దేవుడికైతే సాంబ్రాణి పుల్లలతో అయితే తిప్పేసాయి. కొబ్బరికాయ అయితే కనుక కొడతారండి. సో ఇక్కడ అన్నం అనేది వండి పెట్టారు కదా, దాని మీద అయితే కనుక కొట్టి పెట్టారనమాట. సో ఎందుకులో పెట్టారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలిస్తే. నెక్స్ట్ అయితే కనుక ఇంకా దేవుడికి హారతి అయితే ఇచ్చేసారండి. సో అందరూ కనుక హారతి తీసుకున్నారు. అప్పటికే ఇంకా కాసేపు పట్టి పెడదాం అనుకున్నారు, కానీ అప్పటికే వర్షం అనేది కొంచెం పెద్ద చినుకులే పడుతున్నాయండి. వినాయక చవితి అంటేనే ముసురు కాబట్టి సో వర్షం చూడొచ్చు మీరు, ఇక్కడ చినుకులు కనిపిస్తుంది మీకు క్లియర్గా. సో ఇంత పెద్ద వానలో అయితే కనుక దేవుడిని ఊరేగించాలన్నమాట. పక్కన అయితే ట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉంది. ఇంకా ఇక్కడ వినాయకుడు పూజ అవగానే వినాయకుడిని తీసుకెళ్తే కనుక ట్రాక్టర్లో ఎక్కించి తీసుకెళ్ళాలన్నమాట. సో డెకరేషన్ కూడా చేసేసారు దానికి ఫుల్ఫిల్గా. సో ఇక్కడైతే కనుక ఇంకా పూజ చేసేసుకుని దేవుడికి హారతి అయితే ఇచ్చేస్తున్నారు అందరూ. సో వీళ్ళందరూ అయితే కనుక కమిటీ మెంబర్స్ అండ్ కుర్రోళ్ళు అనమాట, యూత్, గుడ్లవల్లి లేరు రామాలయం యూత్ అనమాట. సో వినాయకుడు చూడండి ఎంత బాగుందో. అప్పుడే 5 days అయిపోయింది. నిమజ్జనానికి అయితే కనుక రెడీ అయిపోయారు అప్పుడే. సో ఇదండి. మీ ఊళ్ళో కూడా 5 రోజులకి వినాయక చవితికి నిమజ్జనం చేస్తారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ అయితే కనుక ఇంకా దిష్టి అయితే తీసేసారండి. తీన్మార్ తప్పులతో అయితే కనుక వినాయకుడు చాలా బాగా ఇదయింది. సో కనుల విందుగా అయితే జరిగిందండి. లాస్ట్లో ఊరేగింపు అనేది చాలా బాగా చేశారు. ఫుల్గా తీన్మార్ డప్పులు ఉండే అనమాట. చాలామంది నైట్ అయితే కనుక మా వైపు వచ్చేప్పటికి 11-11:30 అయిపోయింది. సో అంత బాగా చేశారనమాట. అది చూడొచ్చు. ఇక్కడ ఇంకా వినాయకుడి దిష్టి తీసేసి ఇక్కడైతే కనుక కొట్టేశారు. ఇక్కడైతే వినాయకుడిని తీసుకెళ్ళడమే. ఇంక ఇక్కడైతే మా వైపుకి అయితే వచ్చిందనంటే మా ఇంటి వైపుకి అనమాట. ఇక్కడ తీన్మార్ డప్పులు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడైతే కనుక మా ఇంటి ముందు ఆగి ఒక డాన్స్ అయితే కనుక వేశారనమాట. ఫుల్గా ఉన్నాయి తీన్మార్ డప్పులు. సో చాలా బాగా అయితే కనుక ఊరేగిచ్చారండి దేవుణ్ణి. చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారు. ఇక్కడైతే కనుక ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్రేమ్స్ పెట్టిన అయితే కనుక మామూలుగా డాన్స్ లేదనమాట. కుర్రోళ్ళు చాలామంది వేశారు. సో ఫైనల్లీ బొమ్మ ఇంకా మా వైపుకి అయితే వచ్చేసింది. ఇక్కడైతే మేము కొబ్బరికాయ ఇచ్చేసి టెంకాయ ఇచ్చి అయితే దేవుడు దండం పెట్టుకుని వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.